నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విశాఖ పర్యటన అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు ఎందుకు పర్యటనకు వెళ్తున్నారంటే అప్పట్లో ఆయన ఏదో మెడికల్ కాలేజ్ కట్టేసి వేల మంది డాక్టర్లను అక్కడ తయారు చేసినట్లు సో వేల మంది పేషెంట్లకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నట్లు దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేస్తున్నట్లు ఆయన దాన్నంటే వెళ్ళి సందర్శించి జనాలకు చూపిస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు ఏంది చూపించేది ఇప్పుడు నేను ఆయన సందర్శించబోయేటువంటి ఆ మెడికల్ కాలేజ్ అని చెప్తాను కదా ఆ మొండి గోడలను నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ వీడియో చూడండి ఒకసారి చూశారు కదా ఈ మొండి గోడలను సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో విశాఖ వెళ్ళి విశాఖ నుంచి రోడ్డు మార్గంలో అక్కడికి చేరుకుంటాడంట దానికోసము 7 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేసి బల ప్రదర్శనకు దిగబోతున్నాడు సో నిజంగా ఆయన మెడికల్ కాలేజీ కట్టేసి దాన్ని కనుక కూటమి ప్రభుత్వం కనుక ప్రైవేటీకరణ చేస్తే వెళ్తే ఒక అర్థమో పర్థమో ఉంటుంది కానీ ఈ మొండి గోడలను ఈ 3 స్లాబులతో ఆగిపోయినటువంటి ఈ మొండి గోడలను చూడడానికి అది కూడా ఊరి చివర్లో ఎక్కడో స్థలం కేటాయించి అక్కడ కట్టినటువంటి ఈ మొండి గోడలను చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనకాపల్లి జిల్లాకైతే పర్యటనకు వెళ్ళాడు అక్కడేమో నర్సీపట్నంలో ఏమో జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ నో మోర్ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది ఒక మాస్క్ కూడా ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ అడిగినందుకు ఆ డాక్టర్ని దళిత డాక్టర్ సుధాకర్ని పొట్టలో పెట్టుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ మెడికల్ కాలేజీ కడతాడు అంటే మేము ఎలా నమ్మాలి ఆల్రెడీ 5 సంవత్సరాలు ఈయన నమ్మి అధికారం ఇస్తే ఆయన మెడికల్ కాలేజీ 17 మెడికల్ కాలేజీలు కడతానని చెప్పి ఇలా మొండి గోడలు కట్టేసి మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సో దీన్నంట ప్రైవేటీకరణ చేసేస్తా ఉన్నాడు అని చెప్పి నానా హంగామా చేస్తా ఉన్నాడు నేడు విశాఖకు జగన్ అనకాపల్లి జిల్లాలో నిర్మాణం ఆగిపోయిన వైద్య కళాశాల సందర్శన రోడ్డు మార్గంలో ప్రయాణానికి షరతులతో అనుమతి సో ఇప్పుడు ఏమంటాడు సో హెలికాప్టర్లో వెళ్ళు సేఫ్గా ఇప్పుడు ఉదాహరణకు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని సందర్శించాలంటే డైరెక్ట్గా నర్సీపట్నానికి వెళ్ళచ్చు కదా అలా వెళ్ళడు విశాఖలో దిగి విశాఖ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆ విశాఖ అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు జన సమీకరణ చేసుకుని ఆ రోడ్లలో జనాలను వదిలిపెడితే మధ్యలో నుంచి ఈయన కారు వేసుకుని వెళ్తాడంట ఎలా వెళ్ళాడో కారు వేసుకుని అక్కడ సత్తెనపల్లిలో కూడా చూసాము తొక్కుకుంటా వెళ్ళాడు సో ఆ విధంగా వెళ్ళాలని చెప్పి దాన్ని వీడియో తీసి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓడిపోయాడు కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఇలాంటి మొండి గోడలు కట్టి అని చెప్పి చూపించడానికి ఈ మొండి గోడలను చూపించడానికి అంత ఖర్చు పెట్టుకొని ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర జన సమీకరణ కోసం అంత ఖర్చు పెట్టి మరి వెళ్తా ఉన్నాడు సో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విశాఖ నగరానికి రానున్నారు అనకాపురం జిల్లా మాకవరపాలెం మండలంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలను ఆయన సందర్శించనున్నారు గురువారం విజయవాడ నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారని అది కూడా పెళ్లి చూపులకు వచ్చాడు నిన్న అక్కడెక్కడో భీమవరంలో పెళ్లి జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రసాద్ రాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన బిడ్డకు భీమవరంలో పెళ్లి జరిగితే ఆ పెళ్లికి వచ్చాడు ఇక ఎలాగూ ఖర్చు పెట్టుకుని వచ్చాం కదా అని ఇప్పుడు అనకాపల్లికి బయలుదేరాడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి నేను ఈ రోజు మెడికల్ కాలేజీని సందర్శిస్తాను ఈ రోజు తర్వాత 10 రోజులు రచ్చబండ కార్యక్రమం ఉంటుంది అని చెప్పాడు కదా ఈయన ఉండడు రచ్చబండ కార్యక్రమానికి ఈయన కేవలము క్యాడర్కి చెప్పాడు మీరు రచ్చబండ చేయండి నేను వెళ్ళి బెంగళూరులో సేద తీరుతాను ఆయన అయితే ఇంకా 10 రోజులు అందుబాటులో ఉండడు కావాలంటే చెక్ చేసుకోండి కేవలము పెళ్లికి వచ్చాడు ఎలాగూ వచ్చాము కాబట్టి అనకాపల్లి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మధ్యలో నిలిచిపోయినటువంటి మొండి గోడలు ఏవైతే ఉన్నాయో దాన్ని సందర్శించడానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బల ప్రదర్శన చేసుకుంటూ జన సమీకరణ చేసుకుని సందర్శనకి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నాడంట ఇది చూడడానికే జగన్ రాక మాకవరపాలెంలో మెడికల్ కాలేజీ వైసీపీ హయాంలో నిలిచిపోయినటువంటి పనులు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని నిరసిస్తూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం వస్తున్నారు అక్కడికి వచ్చి చూసేది పై ఫోటోలో ఉన్నటువంటి ఈ మొండి గోడలే ఈ మెడికల్ కాలేజీ అంచనా వ్యయం 356
1.37 కోట్లు 2023 జనవరి 25వ తేదీన పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 20.23 కోట్ల విలువైన పనులు చేయగా 11.25 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించారు. ఈ మెడికల్ కాలేజీకి దాదాపు 400 కోట్ల రూపాయలు అంచనా వ్యయం ఉండగా అందులో ఖర్చు పెట్టింది 20 కోట్లు. అది కూడా కాంట్రాక్టర్ 20 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు పే చేసింది కూడా 11 కోట్లే. ఇంకా 9 కోట్ల రూపాయలు అప్పు పెట్టి మెల్లిగా దిగేశాడు ముఖ్యమంత్రిగా. సో ఇలాంటి మెడికల్ కాలేజ్ ఏదైతే కట్టాడో దాన్ని చూడడానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనకాపల్లికి అయితే వెళ్తున్నాడంట. సో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ జన సమీకరణ బల ప్రదర్శన చేసేటప్పుడు తమిళనాడు కరూరులో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకొని ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే మంచిది. ఎందుకంటే అక్కడ పోలీసులు చెప్పినటువంటి మాటలు వినకుండా ఇష్టారాజ్యంగా జన సమీకరణ చేసి బల ప్రదర్శనకు దిగితే దాదాపు 41 మంది చనిపోయారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో, నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ర్యాలీల్లో పాల్గొనేటప్పుడు కొంచెం జాగ్రత్త. సరైన సదుపాయాలు ఉన్నాయా, సౌకర్యాలు ఉన్నాయా, రక్షణ ఉందా తెలుసుకొని అటెండ్ అవ్వండి. వాళ్ళ మాట విని గనుక ఈ బల ప్రదర్శనకు వెళ్ళి మీరు చిక్కుకుంటే గనుక ప్రాణాలు పోయేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.